Cancer Healer Center, a new beginning. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో వాడివేడి వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరపు గట్టి వాదనలు వినిపించారు న్యాయవాదులు సుందరం, శేషాద్రి నాయుడు. అయితే విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం. నోటీసులు ఇవ్వడానికి, నిర్ణయం తీసుకోవడానికి మీకు ఎంత టైం కావాలి అంటూ నిలదీసింది. రీజనబుల్ టైం అంటే పదవీ కాలం పూర్తయ్యేదాకానా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. మొదటి ఫిర్యాదు నాటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని అడిగింది ధర్మాసనం. ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేదని మండిపడింది. కౌంటర్ దాఖలకు సమయం కోరిన ప్రతివాదులపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మా కోర్టులో డిలే టాక్టిక్స్ అమలు చేయకండి అని మండిపడింది ధర్మాసనం. ఇక స్పీకర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా దానం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, అయినా ఇప్పటివరకు స్పీకర్ నోటీసులు ఇవ్వలేదన్నారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు. తమ ఫిర్యాదుపై స్పందించేందుకు స్పీకర్ విముఖంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. అందుకే తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఎమ్మెల్యేలపై విచారణ జరిపేందుకు 4 వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయమని సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని కూడా సుప్రీం దృష్టికి తెచ్చారు పిటిషనర్ తరపు అడ్వకేట్లు. సింగిల్ జడ్జి తీర్పు తర్వాత కూడా షెడ్యూల్ ఖరారు చేయలేదా అని ధర్మాసనం ప్రశ్నించింది. దాంతో లేదని కోర్టుకు చెప్పారు న్యాయవాది సుందరం. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల్లో రూల్ 7 ప్రకారం అనర్హత పిటిషన్ విచారణార్హతను పరిశీలించి అర్హత లేకపోతే డిస్మిస్ చేయాలని అడ్వకేట్ సుందరం వాదించారు. విచారణార్హత ఉంటే నోటీసులు ఇచ్చి 7 రోజుల్లోగా జవాబు కోరాలని సుందరం చెప్పుకొచ్చారు. Cancer Healer Center, a new beginning.